నాకు మీ స్టోరీ తెలుసు, మీరు ఏంటి అన్నది తెలుసు. మెజారిటీ ఆఫ్ ది తెలుగు పీపుల్ కి మీరు ఎవరో తెలియకపోవచ్చు. నా పేరు గుర్రం ఉమామహేశ్వరరావు అండి. నా పేరు అంబికా కృష్ణ. నా పేరు డాక్టర్ రాజా కొప్పాల. ఐఎమ్ శరత్చంద్ర తోట. ఐఎమ్ రమేష్ మువ్వా. లెట్స్ గో బ్యాక్ ఇన్ టు ది జర్నీ సార్. స్కూలింగ్, కాలేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? కోటయ్య గారి బడిలో 1, 2, 3 క్లాసులు చదివాను. ఐఎమ్ ద ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మై ఫ్యామిలీ. బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. నా మొత్తం మెడికల్ కాలేజ్ అంతా కలిపి 1500 రూపాయలు కట్టారు, ఇంక్లూడింగ్ టెక్స్ట్. దట్స్ వాట్ ఐ పే టు బికమ్ ఎ డాక్టర్. 10th క్లాస్ తర్వాత కాలేజీకి నిండలేకపోయారు. మా నాన్నగారు రే నువ్వు వ్యాపారంలోకి వచ్చి అని చెప్పేసి తీసుకొచ్చారు. అంబికా కృష్ణ గారు, నాన్నగారు వ్యాపారంలోకి తెచ్చినప్పుడు అది ఏం వ్యాపారం యాక్చువల్లీ? అగరబత్తి వ్యాపారం. స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలుసుంటుంది కదా బ్యాక్ దెన్ ఎట్లా ఉండింది, or లేకపోతే ఎట్లా అయ్యింది? నథింగ్ సార్, అది ఖచ్చితంగా భోజనం చేయడం కోసం ఏదో ఒక వ్యాపకం కావాలి కాబట్టి ఇట్లా బట్ట ముందు ఒక బిజినెస్ రన్ అవ్వాలి. సో డాక్టర్స్ కి అమెరికాలోనే ఎక్కువ డబ్బులు వస్తే ఇండియాలో రావు అనేది ఒక అపోహ మాత్రమే. కంప్లీట్ అపోహ. నువ్వు ఆనెస్ట్ గా నేను అనేది కరెక్ట్ చేస్తున్నా అంటే పేషెంట్స్ వాళ్ళే రికగ్నైజ్ చేస్తారు. మా పిల్లవాడికి 600కి 500 వచ్చాయండి స్కూల్లో, ఇంటర్లో 800 వచ్చాయండి. సో వాడు ఐఐటీ కూడా వచ్చేస్తుంది, అందుకని ఐఐటీలో పడేశాను. ఆ అప్రోచ్ కరెక్ట్? 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో వచ్చే మార్క్స్ నా ఉద్దేశంలో బుక్ లో ఉంది నేర్చుకుని బట్టి రాసినా కూడా వచ్చేస్తాను. ఉన్నది రాసిన ఎక్కువ వస్తుంది.